నాతో మీరు సరిగ్గా మాట్లాడి ఎన్ని రోజులైందో గుర్తుందా మీకు? ఇంతకు ముందులాగా ఏ విషయాలు మీరు నాతో షేర్ చేసుకోవటం లేదు. ఇలా టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరితోనన్నా పంచుకుంటే గుండెల్లో భారం కొంతైనా తగ్గుతుందండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, వీలైతే అది తీర్చడానికి సలహా ఇస్తాను. నువ్విచ్చే బోడి సలహాలు నాకేం అవసరం లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి ఇంకా పని పూర్తి కాలేదా? చేసేసి వెళ్ళిపోమని చెప్పాను కదా. అవుతోంది మేస్త్రి, పావుగంటలో అయిపోద్ది. త్వరగా కానిచ్చి బయలుదేరండి. సరే మేస్త్రి. వెళ్ళిపోండి. ప్రసన్న ఇంకా వెళ్ళలేదా? అప్పుడే వెళ్ళిపోమని చెప్పాను కదా. ఏంటి మేస్త్రి అంత హడావిడి చేస్తున్నావు? నీకేదైనా పని ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు కదా. ఏయ్, సమాధానం చెప్పడం మాని త్వరగా పని చూసుకుని వెళ్ళిపో. నువ్వు చక్రవర్తి గారి కోడలు పవిత్రవి కదా? అవును డాక్టర్. నేను మా హస్బెండ్ మీ మ్యారేజ్కి వచ్చాం. గుర్తుంది డాక్టర్, మీరు సుభాష్ గారు వచ్చారు. ఎస్ ఎస్. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? మీ మావయ్య గారు, అరవింద్, సీతమ్మ బాగున్నారు డాక్టర్. అవును, ముఖ్యంగా మీ మంకీ ఎలా ఉన్నాడు? మంకీ ఆదిత్య చాలా అల్లరి పిల్లాడు, మంచోడు. తన్ని ఫ్రెండే కదా? అవును డాక్టర్. మీ అత్తగారికి 3 కాన్పులు మా హాస్పిటల్లోనే అయ్యాయి. చెప్పు పవిత్ర, ఏంటి ప్రాబ్లం? మార్నింగ్ నుండి